నమస్తే అండి, నేను రజా. వేసవికాలం అయితే వచ్చేస్తుంది. ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా ఫ్యాన్లు గట్టిగా తిరుగుతాయి, ఏసీలు తిరుగుతాయి, కూలర్లు తిరుగుతాయి. అదేవిధంగా రిఫ్రిజిరేటర్ కూడా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయడం జరిగింది, ఫ్రిడ్జ్ని కూడా. అయితే ఏంటంటే పవర్ అనేది 300 యూనిట్లు మనం పవర్ని కన్జ్యూమ్ చేస్తే కనుక తప్పనిసరిగా మనకు వచ్చేటటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆగిపోతాయి అని చెప్పేసి మన ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. 300 యూనిట్లు మీరు కాల్చినారంటే కనుక పర్ మంత్కి తప్పనిసరిగా మీ పథకాలు ఎగురుతాయి అనమాట. అయితే ఏంటంటే మన ఇంట్లో మనం డే అండ్ నైట్ యూజ్ చేసేది లైట్ కంటే కూడా ఫ్యాన్ అనమాట సమ్మర్లో. కాబట్టి ఈ సమ్మర్లో ఫ్యాన్ యొక్క పవర్ కన్జంప్షన్ అనేది తగ్గించడానికి కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే BLDC ఫ్యాన్స్ అనమాట. నార్మల్ మన ఇళ్లలో ఉండేటటువంటి ఫ్యాన్ వచ్చేసి పవర్ కన్జ్యూమ్ ఎంత చేస్తుంది అంటే 75 వాట్స్ చేస్తుంది అన్నమాట. అదే ఫుల్ పెట్టుకుంటే, అదే BLDC ఫ్యాన్ తీసుకుంటే కనుక 30 నుంచి 32 వాట్స్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఎంతో తెలుసా, మన ఇంట్లో ఉండేటటువంటి ట్యూబ్లైట్ ఉంటుంది కదా, LED ట్యూబ్లైట్. సో ఆ LED ట్యూబ్లైట్ ఎంతైతే కన్జంప్షన్ చేస్తుందో పర్ డేకి అంతకంటే తక్కువ కూడా చేస్తుంది అన్నమాట. ఎందుకంటే 4, 5లో పెట్టుకుంటే కనుక స్పీడు అంతకంటే తక్కువ చేస్తుంది. ఎప్పుడైతే మీరు బూస్ట్ పెట్టుకుంటారో BLDC ఫ్యాన్కి సంబంధించి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం అయితే జరిగిద్ది అనమాట, పవర్ కన్జంప్షన్ ఎక్కువ జరిగిద్ది అనమాట. రెండోది ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించి రెగ్యులేటర్తో పని లేదు. అంటే వెళ్ళి ఇట్లా టిక్ అని తిప్పాల్సిన పని లేదు. 1లో పెట్టుకున్నాం, 2లో పెట్టుకున్నాం, 3లో పెట్టుకున్నాం. సో అలా కాకుండా జస్ట్ రిమోట్ ఉంటుంది అనమాట. ఈ రిమోట్తోనే మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి 1, 2 నుంచి 5 వరకు ఉంటుంది, మధ్యలో బూస్ట్ ఉంటుంది, అదేవిధంగా LEDకి సంబంధించి ఉంటుంది. టైమర్ సెట్ చేసుకోవచ్చు, మనకి ఎంతవరకు కావాలి, ఎప్పటి వరకు కావాలి. అదేవిధంగా స్లీప్ మోడ్కి సంబంధించి కూడా క్లియర్గా దీంట్లో ఉండడమే జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి హాటంబర్గ్కి సంబంధించినటువంటి BLDC ఫ్యాన్ అనమాట. సో చెప్తున్నా కదా, నేను కంపేర్ చేసే పక్కన కూడా పెడతాను అనమాట, ఎంత పవర్ అనేది తేడా డిఫరెన్స్ వచ్చిందని చెప్పడానికి. తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉన్నటువంటి ఒక 4 ఫ్యాన్లు అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. అదేమన్నా డబ్బా బ్రాండ్స్ చేస్తానంటే చేయను, మంచి బ్రాండ్స్ చేస్తాను ఒకటి. రెండోది ఏంటంటే లాస్ట్ మంత్ ఎక్కువగా బయ్యింగ్ చేసినటువంటి ప్రొడక్ట్స్నే, అదేవిధంగా రేటింగ్స్ పరంగా, రివ్యూస్ పరంగా అద్భుతంగా ఉన్నటువంటి ప్రొడక్ట్స్నే మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారంటీ, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో ఇస్తాను. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఓరియంట్కి సంబంధించినటువంటి ఫ్యాన్ అనమాట. సో ఇది ఓరియంట్ ఎలక్ట్రిక్ 1200 mm జెనో BLDC ఫ్యాన్ అనమాట. ఇది వచ్చేసి మా ఇంట్లో ఉంది ఈ ఫ్యాన్ అనమాట, ఓరియంట్ ఎలక్ట్రిక్ 12 mm జెనో BLDC ఫ్యాన్ అనమాట. సో ఇది నాకు వచ్చేసి 2500 పడింది అప్పుడు. మీరు ఇక్కడ చూపిస్తాగా, యూ లాస్ట్ పర్చేస్ దిస్ ఐటమ్ ఆన్ 16th January 2025. సో ఈ ఇయర్ జనవరిలో ఈ ప్రోడక్ట్ నేను 2 తీసుకోవడం జరిగిందన్నమాట. సో పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది, అదేవిధంగా స్పీడ్ కంట్రోల్స్ బాగుంటాయి. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఏంటంటే గాలి వస్తుంది, తుఫాన్ కొట్టినట్టు కొడతా ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది చాలా తగ్గిపోయింది అన్నమాట. ఒక 2 నెలల్లోనే దీని ఎఫెక్ట్ అనేది మాకు స్పష్టంగా అయితే కనిపించింది అన్నమాట. ఓరియంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. మీ ఇంటికి సీలింగ్లు ఉన్నా కానీ, లేదంటే సీలింగ్ లేకపోయినా కానీ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అంటే నార్మల్గా ఎప్పుడు కింద ఇలా డూమ్ లాగా ఉండేటటువంటిది అలా ఉండదు అనమాట. జస్ట్ అది ఒక రౌండ్ షేప్లో ఉండి చాలా నీట్గా, అందంగా, ఒక క్లాసీ డిజైన్లో ఉంటుంది అనమాట. పైగా ఏంటంటే గ్లాసీ లుక్ ఉంటుంది. రెండోది ఏంటంటే దాన్ని నిజం మొత్తం చూడాలంటే చూస్తే కనుక మీకు అదే అనిపిస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది అనమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసి. ఇది వచ్చేసి 2799 పడుతుంది కదా. లాస్ట్ 1 మంత్లోనే దీన్ని వచ్చేసి 1K బాట్ చేయడం అయితే జరిగిందన్నమాట పాస్ట్ మంత్లో. అంటే 1000 యూనిట్లనే ఈ ఓరియంట్ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి జెనో BLDC ఫ్యాన్ అయితే అమ్మకాలు జరిగినాయి అనమాట. అదేవిధంగా దీనికి వచ్చేసి ఇప్పుడు 2262 రేటింగ్స్ అయితే ఉండగా, రివ్యూస్ అయితే ఉండగా 3.9 స్టార్ రేటింగ్తో అయితే ఇది ఉందన్నమాట. సో దీని రొటేషన్స్ అవన్నీ చూసుకుంటే కనుక మామూలుగా ఉండదు, దుమ్ము రేపు దంచి కొడుతుంది అనమాట. అయితే ఏంటంటే దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే 3 years వారంటీ ఇస్తారనమాట. సో 3 years వారంటీ వచ్చినప్పుడు ఈ హాటంబర్గ్కి సంబంధించిన కస్టమర్ సపోర్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు తెలుగులో కూడా రియాక్ట్ అవుతారు. నేను మాట్లాడినా అనమాట, ఎప్పుడైతే మా ఇంట్లో ఫ్యాన్లు బిగించాలని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళ చేత బిగించడం కూడా పెద్ద కష్టం కాదు, యూట్యూబ్లో చూసి బిగించేయచ్చు, అంత తేలిక అనమాట, ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడితే. సో వాళ్ళు దాంట్లో కొన్ని ప్రోడక్ట్లకి మాత్రమే వాళ్ళ దాంట్లో నాటికి ఫ్రీగా ఇస్తారని చెప్పినారు, ఎందుకంటే నేను 2 కొన్నా కాబట్టి. అయితే ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ని పిలిపించి బిగించడం జరిగింది. చాలా తేలిగ్గా పని అయిపోయింది అన్నమాట. ఏముండదు అసలుకి, రెగ్యులేటర్ ఉండి దాని అటు వైర్లు ఇటు పెట్టడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఎక్కడైతే స్విచ్ బోర్డ్ నుంచి డైరెక్ట్ వైర్ వెళ్తుందో అక్కడ దీనికి ఏం లేదు. ఫస్ట్ ఇది స్పెరికల్ షేప్లో ఉండేటటువంటి కోర్ ఉంటుంది కదా, దానికి రెక్కలు బిగించేస్తాం. అది కూడా చాలా తేలిగ్గా బిగించవచ్చు. బిగించిన తర్వాత దానికి ఒక రాడ్ ఉంటుంది కదా, అది ఇన్స్టాల్ చేస్తాం. ఆ తర్వాత కేవలం 2 వైర్లు అది పెట్టడానికి అక్కడే ఉంటాయి అనమాట. డైరెక్ట్గా తీసుకెళ్ళి పెట్టేసి ఫిక్స్ చేసేవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి
3 ఇయర్స్ వరకు ప్రోడక్ట్ మీద వారంటీ అయితే ఉంటుంది అనమాట. సో ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇది పీసీబీ మీద ఆపరేట్ అయితే ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇష్యూ వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు. కానీ దీంట్లో ఉన్నటువంటి చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎల్ఈడి ఉంటుంది అనమాట. అది ఉంటుంది అంతే. దానివల్ల పెద్ద ఫోకస్ వచ్చేసి గదంతా వచ్చింది అలాంటిది నడవదు అనమాట. ఉందా అంటే అది ఉందన్నట్టే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆటంబర్గ్కి సంబంధించినటువంటి ఎఫిసియో ఆల్ఫా. సో ఈ ఎఫిసియో ఆల్ఫా వచ్చేసి సో ఇదనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది ఈ ఫ్యాన్కి సంబంధించింది అనమాట. దీంట్లో వచ్చేసి ఎల్ఈడి ఒకటి ఉంటుంది, చాలా బాగా చూపించింది అనమాట. ఇది వచ్చేసి 2699 పడుతుంది అనమాట. 4.2 స్టార్ రేటింగ్ ఉంది. లాస్ట్ ఒక మంత్లో 2K బాట్ చేయడం అంటే 2000 యూనిట్లని ప్రోడక్ట్ని సేల్ చేసినారు వాళ్ళు. దీనికి రివ్యూస్ వచ్చేసి 19,483 అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే దీని లుక్ అనేది నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించకపోవడం వల్ల తీసుకోలేదన్నమాట. మీ ఇంతకుముందు దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంతకుముందు ఓరియంట్ వచ్చేసి 2799 పడుతుంది కదా, ఇది 2699, 100 రూపాయలు ఇదే తక్కువ అనమాట. అయితే లుక్ వచ్చేసి నాకు అంతేం అనిపించకపోవడం కారణంగా నేను దీన్ని తీసుకోలేదన్నమాట. అయినప్పటికీ కూడా దీని పర్ఫార్మెన్స్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. దీంట్లో పవర్ కన్జంప్షన్ చూస్తే స్పీడ్లో 1లో పెడితే కనుక 4 వాట్స్, స్పీడ్ 2లో పెట్టుకుంటే కనుక 7 వాట్స్, స్పీడ్ 3లో పెడితే కనుక 11 వాట్స్, స్పీడ్ 4లో పెడితే కనుక 17 వాట్స్. 4 సరిపోద్ది, 4కి మించి కూడా అవసరం లేదు. ఒకవేళ 5లో పెట్టుకుంటే కనుక 25 వాట్స్, ఇక బూస్ట్ పెట్టుకుంటే కనుక 35 వాట్స్. మీకు 3 to 4 సరిపోద్ది అనమాట ఎప్పుడు కూడా. అంటే 11 వాట్స్ నుంచి 17 వాట్సే. సో అంతే పవర్ని కన్జ్యూమ్ చేయడం జరిగిద్ది అనమాట. చాలా తక్కువ పవర్ని ఇది తింటుంది అనమాట. సో అంత తక్కువ ఉంటుంది అనమాట ఇది. కాబట్టి ట్రై చేయొచ్చు. అదేవిధంగా దీనికి వారంటీ చూసుకుంటే కనుక 2 ఇయర్స్ మాత్రం ఇస్తున్నాడు. ఓరియంట్ వచ్చేసి 3 ఇయర్స్ ఇస్తాడు అనమాట. నెక్స్ట్ ఆటంబర్గ్కి సంబంధించినటువంటి రెనేసా 12mm BLDC సీలింగ్ ఫ్యాన్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే 5 స్టార్ రేటెడ్ అనమాట కంప్లీట్గా. అదేవిధంగా 2+1 ఇయర్ వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏంటంటే దీని రేట్ వచ్చేసి 3599. రేటింగ్స్ రివ్యూస్ చూస్తే కానీ మీరు షేక్ అవుతారు. షాక్ కాదు, షేక్ అవుతారు అనమాట. ఎందుకంటే 4.2 స్టార్ రేటింగ్ ఉంది. అదేవిధంగా 45,719 రివ్యూస్ ఉన్నాయి. అక్కడ కాకుండా లాస్ట్ ఒక మంత్లో 2000 యూనిట్స్ని బై చేయడం జరిగింది. అంటే 3600 ఉన్నప్పటికి కూడా ఒక మాదిరి ఫ్యాన్స్లో అంత పెట్టడం అంటే ఎక్స్పెన్సివ్. నార్మల్ ఫ్యాన్ అయితే కనుక 1500కో 1600కో వచ్చింది. బట్ BLDC అనేది కంప్లీట్ దాంట్లో పీసీబీ ఉంటుంది అనమాట. రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ప్రజలైతే దీనికి ఒక మంచి గుర్తింపు అనేది ఇచ్చినారు. 45,719 రివ్యూస్, అదేవిధంగా 4.2 స్టార్ రేటింగ్ అనమాట. సో దీంట్లో మీరు చూసుకుంటే కనుక ఈజీ ఇన్స్టాలేషన్ వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసేటట్టు ఉన్నారు దీనికి సంబంధించి. లేదంటే అర్బన్ కంపెనీ లేదంటే ఆటంబర్గ్ డైరెక్ట్గా వచ్చి మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ అయితే చేస్తారనమాట. అదేవిధంగా 28 వాట్ మాత్రమే ఎట్ స్పీడ్ ఆఫ్ 5లో 5th స్పీడ్లో పెట్టుకుంటే 28 వాట్స్. అంటే మన ఇంట్లో ఉండే ఏదైతే ట్యూబ్ లైట్ ఉంటుందో ఆ ట్యూబ్ లైట్ కంటే కూడా తక్కువ కాలుతుంది 28 వాట్స్ అంటే. ఇక నెక్స్ట్ వచ్చేసి పాలీవిజీ నియో 1200mm 5 స్టార్ BLDC ఫ్యాన్ అనమాట. సో ఇది వచ్చేసి దీంట్లో కంప్లీట్గా వీళ్ళు కాపర్ ఇస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి 3152 పడుతుంది. సో లాస్ట్ ఒక మంత్లో 600 యూనిట్స్ అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు. 3.6 రేటింగ్ ఉంది. 180 రేటింగ్స్ మాత్రమే, రివ్యూస్ మాత్రమే ఉన్నాయి అనమాట. సో చూసి తీసుకోండి కొంచెం తీసుకునేటోళ్ళు. 4 ఇయర్స్ వరకు కవరేజ్ ఇస్తున్నట్లుగా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటంబర్గ్కి సంబంధించి. ఆటంబర్గ్ BLDCలో కొట్టేది ఓరియంట్ ఆటంబర్గ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆటంబర్గ్ ఆర్ఎస్ కాంటోర్ స్మార్ట్ 1200mm BLDC ఫ్యాన్ అనమాట ఇది వచ్చేసి. సో దీనికి వచ్చేసి 3 ఇయర్స్ పాటు వారంటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ముందు వారంటీ చెప్పిద్ది అనమాట ఆటంబర్గ్, ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 6,399 రూపాయలు అనమాట. 4.6 స్టార్ రేటింగ్ అయితే ఉంది. 114 రివ్యూస్ అయితే ఉన్నాయి. సో ఆటంబర్గ్లో BLDC ఫ్యాన్స్లో మనం చేయాల్సింది ఏముండదు. రెండోది ఏంటంటే దీన్ని యాప్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. లాస్ట్ ఒక మంత్లో 200 యూనిట్స్ని వాళ్ళు సేల్ చేయడం జరిగింది. 4.6 రేటింగ్ ఉంది. 6,399. అది సంగతి ఆటంబర్గ్కి సంబంధించి. సో ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా నేను కింద ఇస్తాను, చెక్ చేసుకోండి. మరిన్ని హోమ్ అప్లయన్సెస్ సంబంధించి కావచ్చు, చిన్న వస్తువులకి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ఇస్తాను. దాన్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి.